వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఈరోజు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి చండాలుడైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎన్నడూ చూసి ఉండలేదని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ 4 నెలలు దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హత్యలు చేయడం, ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో హత్య కావడం తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 రోజులు అనుకున్నాం గర్వంగా. చంద్రబాబు నాయుడు ఈరోజు సభ పెట్టి ఏమేమి చెప్తాడని చెప్తే చంద్రబాబు నాయుడు సభలో తాను ఏం చేశాడో చెప్పలే, ఏమి చేయబోతాడో చెప్పలే. చివరికి తండ్రి లాంటి రామారావు గారికి పిల్లనిచ్చినటువంటి నేరానికి వెన్నుపోటు పొడిచి చంపినటువంటి చంద్రబాబు కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామిని 100 రోజులు పూర్తయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం పవిత్రతను దెబ్బతీసేటువంటి విధంగా నీచంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎప్పటి చాలామంది నా ముందు మాట్లాడేటువంటి వాళ్ళు, నేను మీ అందరికీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను వినండి. ఈరోజు మనం అధికారంలో లేకపోవచ్చు, మొన్నటిదాకా అధికారం అనుభవించాం. అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. మేమందరం శాసనసభ్యులుగా పనిచేసాం, మంత్రులుగా పనిచేసాం, అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించాం. ఇంకా ఎన్నిసార్లు గెలిచినా శాసనసభ్యులుగానే ఉంటాం. ఒకవేళ ఏదన్నా అవకాశం వస్తే మంత్రులు అవుతారు ఎవరో, నా జిల్లాకు సంబంధించి ఎవరో కొందరు, అంతే తప్ప ఈరోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా ఎదగడానికి గౌరవించిందో, ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా కావడానికి గుర్తింపించిందో, ఏ పార్టీ అయితే ఈరోజు ఇది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా కార్యకర్తలు ఈరోజు నాయకులు జెండా ఎత్తుకొని బయటకు వెళ్ళేటువంటి అవకాశం కల్పించాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం వీధిలోకి వెళ్ళొచ్చు, ఓటమి పాలయ్యుండొచ్చు, ఎవరన్నా మనల్ని చూసి నవ్వచ్చు, అయ్యో వీళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళని. మనల్ని చూసి నవ్వేటువంటి వాళ్ళు వీళ్ళు ఓడిపోయారు అని చెప్పి నవ్వుతారే తప్ప వీళ్ళు దొంగలు మోసగాళ్ళు అనేటువంటి మాట ఈ సమాజంలో ఎప్పుడూ వినిపించదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులం. కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో దరిలింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడనుకున్నారో, లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దాం అనుకున్నారో, ఏది జరిగిందో కానీ సోదరుడు అనిల్ చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, పాపం డిఎంకేలో కరుణానిధి గారు ఇద్దరే, ఆయన కూడా ఆయనతో పాటు ఒకడు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలితకి 4 సీట్లు వచ్చాయి.
నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, 4 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో తెలియదు. కరోనాలో హైదరాబాద్లో దాంకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత కలుగులో నుంచి బయటకు వచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 4 నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశామే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తుంచుకోండి. అందుకే నాయకులు పోతారు. నాయకులు కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో నాయకులు ఉంటారు తప్ప నాయకుల దయాదాక్షిణ్యాలతో ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు ఎంతమంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీ అందరికీ మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, నాది బాధ్యత. మరలా నేను మర్చిపోకుండా ఈరోజు పాపం కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, కొన్ని దగ్గర శిలాపలకాలు ఎదలగొట్టచ్చు, లేదా మరొక గోడలు పడగొట్టచ్చు. ఏ వ్యక్తి అయితే మీ గ్రామాలలో ఈరోజు వీటికి పూనుకున్నాడో రేపు అదే వ్యక్తి అదే అధికారిని దగ్గర పెట్టి వాళ్ళ ఖర్చులతోనే మరలా తిరిగి వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. పనికి మాలినటువంటి లోకేష్ ఒక్కడే రాసుకున్నాడు రెడ్ బుక్. ఈరోజు నేను చెప్తున్నా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మీరందరూ రేపు తయారైతే గ్రామంలో జరిగినటువంటి అరాచకాన్ని మీరు గుర్తుంచుకుంటే, గ్రామంలో మీకు జరిగినటువంటి అరాచకానికి కారకులైనటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. నిన్న చెప్పినా, మరలా ఈరోజు చెప్తున్నా, ముసలివాడైనా మంచం మీద పడుకున్నా ఎత్తుకొనిచ్చి ఆ రోజు జైల్లో పెట్టిస్తాను తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఎత్తు పొలాలు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలిగిపోతున్నారు కదా, దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. అందుకే చెప్పాం, ఈరోజు కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడైనా సరే వీడిని జైల్లో వేయిస్తాం, వీడి మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి భిన్నంగా, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అసలు ఎవరికి ఏం మాట్లాడాలని అర్థం కాదు. ఎవడో మనం చెప్పాం, అయ్యా పవన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి తప్పు మాట్లాడలే, నేను ఒకటే మాట చెప్పా, నాయన సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి పదం లేదు కదా, మరి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు విడాకులు అనేటువంటి పదాన్ని గురించి ఏమి చెప్తాడో చెప్పండి అన్నాం. ఒకడు నెల్లూరులో తిట్టాడు, ఒకడు ఏలూరులో తిట్టాడు, ఒకడు కర్నూలులో తిట్టాడు. ఎవరో చెప్పారు, అయ్యా నెల్లూరులో ఒకటి తిట్టాడు, ఏలూరులో ఒకటి తిట్టాడు, కర్నూలులో ఒకటి తిట్టాడు. నరేంద్ర మోడీతో సహా అందరినీ తిడతా ఉంటారు. కాబట్టి ఆ తిట్టినటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవితకాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరేదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరంలే. ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలి ఎన్నికలు వస్తాయా, లేదా మరేం ఎన్నికలు వస్తాయా, ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే, ఏ రోజు ఏ ఎన్నికలు వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. మరలా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మరలా భుజాన మీద వేసుకొని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ఈరోజు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది, ఈ వ్యక్తి ఎవరైతే అయారాములు గాయారాములు ఉన్నారో జీవితంలో వాళ్ళు రాణించలేరు. రాజకీయంగా ఈరోజు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే, ఎవరో ఉన్నటువంటి ఆ రోజు అనిలో మరొకరో మీకు సంబంధించి కార్పొరేటర్గా టికెట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చాడనేటువంటిది మర్చిపోయి స్వార్థ రాజకీయాల కోసం ఉన్నటువంటి పదవులను నమ్ముకొని అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని గురించి ఆలోచన చేయబడలేదు. ఎందుకంటే వాడు గెలిచాడు అంటే ఆ గెలవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మీరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నాం. కాబట్టి అది గ్రహించాం. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం. అదేవిధంగా పాపం కోటయ్య చెప్పాడు, అయ్యా మరలా ఎన్నికల దగ్గరికి వచ్చే కొంది వీళ్ళందరూ ప్రారంభమవుతారు రావడానికని
మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మాత్రమే భుజాన్ని వేసుకొని మోయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప వేరే వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి తీసుకురామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటిది ఏదన్నా జరిగి ఉన్నా సరే గతంలో పునరావృతం కాకుండా మరలా అసలైనటువంటి కార్యకర్తను గౌరవించి గుర్తించి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. పదవులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈరోజు పదవి అనేటువంటిది హోదా కాదు, పదవి అనేటువంటిది అధికారం కాదు. పదవి అనేటువంటిది ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత, ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి అనేటువంటిది హోదా, అధికారం. ఈరోజు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేను భారం మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకి పంపెత్తడానికి ఈరోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచనలు సలహాలు తీసుకొని మీ అందరి సూచనల సలహాల ప్రకారం నియమిస్తాం. ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి లోపాలున్నా అసంతృప్తులున్నా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది దయచేసి మీరు దృష్టికి తీసుకురండి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానికి చెప్పండి. మీకు ఏదన్నా మెరుగైనటువంటివి కావాలన్నా, ఒక పదవి అదనంగా కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు. మన లక్ష్యం ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో 10, కందుకూరు నియోజకవర్గం 11కి 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి గెలవాలి. 2 పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. లేకపోతే ఈరోజు అవకాశం వచ్చింది విజయానికి. పాపం నేను అనుకున్నా విజయన్న పల్లకి మీద ఇంతవరకు ఊరేగలే, పల్లకి మోసాడు. పాపం విజయన్న పల్లకి మోసిన వాళ్ళందరూ ఊరేగారు. చివరికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వస్తే ఆ పల్లకిలో కూడా అక్కెక్కింది తప్ప పాపం దాన్ని కూడా మోయడానికే విజయన్న సరిపోయాడు. అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది. నేను విజయన్న రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రోజు నియమించాడు. విజయన్న తీసుకెళ్ళి బొకే ఇస్తే జగనన్న చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకవేళ ఏ రోజు పునర్విభజన జరిగినా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి పాపం ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే ఆయన మనసులో విజయానికి ఏదన్నా చేయాలి అని చెప్పి ఎందుకంటే అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పదవి ఉంది కదా అంటే పాపం ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట అది విజయానికి ఇద్దామని చెప్పాడు. ఏది చెప్పినా సరే ఆ మాట చెప్పేవాడు. పాపం ఆయన మనసులో ఒక బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, అందరినీ విభేదించి నా మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచాడు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఈరోజు అందరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయం, జిల్లాలో ఉండేటువంటి సమిష్టిగా అందరూ కలిసి కూడా విజయన్ అయితేనే ఈరోజు నెల్లూరు రూరల్కి సంబంధించి ఢీ కొనగలడు, గెలుపు సాధించగలడు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈరోజు విజయన్ నా స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మీకున్నటువంటి ఆనందం, ఈ ఆనందం సంతోషం అంతా కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆవిరి కాకుండా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో మనందరం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. దానిలో విజయాన్ని తప్పనిసరిగా ఈరోజు మరలా అసెంబ్లీకి వెళ్ళాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవ్వరం భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే చెప్పాం, జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం, మీరు ఎవరన్నా మితిమీరి ప్రవర్తిస్తే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా మీ పోలీసు వల్ల కాదు, మిలిటరీని దించినా సరే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన ఉన్నటువంటి శ్రీలంకను చూసాం, ప్రజలు అనుకుంటే తరిమి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాతో మీరు ప్రారంభించకండి. నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తే మీరు అధికారులుగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి జరిగిందనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాన్ని, దాడుల్ని సహించేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమిష్టిగా ఉంటాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ఈరోజు విజయానికి అవకాశం వచ్చింది. విజయానికి వచ్చినటువంటి అవకాశం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరం పనిచేస్తాం, జిల్లా వ్యాప్తంగా అందరూ పనిచేస్తారు. కానీ ఈరోజు విజయానికి వచ్చినటువంటి అవకాశం నా దగ్గర జిల్లా అధ్యక్షుడైన వెంటనే విజయాన్ని వస్తే వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పా, మరలా ఈరోజు కుటుంబ సభ్యులు లాంటి నాయకులు, కార్యకర్తలందరికీ చెప్తున్నా, విజయన్న గెలుపు అనేటువంటిది మీ చేతుల్లో ఉంది, మీ ఆలోచనలో ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విజయన్న ఖచ్చితంగా గెలిస్తే కావలసినటువంటి ఏ పనులున్నా సరే వాటిని మనం చేయించుకోవచ్చు. ఈరోజు అన్ని గెలిచేటప్పుడు మరలా నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు పరిపాలన చూసిన తర్వాత
ఓటు వేసినటువంటి వాడే అయ్యో జగన్ కేయకుండా నేను తప్పు చేశానని అంటున్నాడు. అంటే దాని అర్థం 4 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందంటే మరో 4 సంవత్సరాల 8 నెలలు అంటే ఈరోజు ఉన్నటువంటి 4ని 12% హెచ్చించుకుంటే 12 రెట్లు అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం లైన్లోకి వచ్చి ఏదన్నా ప్రజలకు మేలు చేస్తుంది అనేటువంటి దాన్ని దాదాపుగా మర్చిపోవచ్చు. చెయ్యలేదు. ఈ ప్రభుత్వం పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు చతికిలు పడిపోయాడు. చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నాడు నా వల్ల కాదు అని చెప్తున్నారు. పాపం ఎమ్మెల్యేలేమో ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు అని చెప్పి పెట్టారు. సంతోషపడ్డాం. ఏమో డిజిటల్ పెట్టలేదు, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమని. తీరా చూస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి శాసనసభ్యులు పిలిచి ఎవడు చెప్పాడా నీకు ఆగస్టు అని చెప్పి ఎప్పుడు వస్తుందని ఆగస్టు వచ్చింది, అక్టోబర్ 2 అది వచ్చింది. ఉచిత బస్సు మాత్రం రావడం లేదు. అందరికీ చెప్పారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఏది 15,000, ఏది 18,000? ఏం చెప్పాడు చంద్రబాబు? ఇది అయిపోయిన వెంటనే, ఎన్నికలు అయిపోయిన వెంటనే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అన్నీ ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. చంద్రబాబు నాయుడికి ఎన్నికల వరకు చూసి 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 అటువంటి దరిద్రుడికి ఎందుకు ఓటేశారో తెలియనటువంటి పరిస్థితి. అందరికీ తెలిసి ఒరే మోసగాడు, మోసం చేస్తాడు, మనిషిని చూస్తేనే మోసగాడు అనుకోని కూడా అనుకోని అయినా చూద్దామని అని చెప్పేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి మంచిది కాదు. నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదవి అనుకుంటున్నా. ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. ఏదన్నా కేసులు పెడితే తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు ఏదన్నా దౌర్జన్యం చేసినా, పోలీసులు ఏదన్నా దుర్మార్గంగా వ్యవహరించినా మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి. లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో, అక్రమంగా కొట్టడమో, లేదా దొంగ కేసులు బనాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా పనిచేస్తుంది. నేను విజయన్న కూడా చెప్పిన రూరల్కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేయన్నా, ఏది వచ్చినా సరే అక్కడే కూర్చొని గ్రీవెన్సెస్ తీసుకుంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇది రూరల్ సమస్య, ఇది సర్వేపల్లి సమస్య, ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు టౌన్కి సంబంధించి, రూరల్కి సంబంధించి ఈరోజు విజయన్ ఉన్నాడు. బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఈరోజు శాసనమండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలి అని చెప్పి ఈరోజు టౌన్ కేటాయించడం జరిగింది. కాబట్టి టౌన్లో చంద్రశేఖర్ రెడ్డి, రూరల్కి సంబంధించినటువంటి దాంట్లో విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం. అందరం అండగా ఉంటాం. ఈరోజు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేస్తాం. అందరి ఆలోచన మేరకు పనిచేస్తాం. ఎక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది మీడియా ప్రజలు సృష్టించింది తప్ప వాస్తవానికి నాయకులు అనేటువంటి వాళ్ళు అభిప్రాయం లేదు. ఏదైనా పోటీ మనస్తత్వం ఉంటుంది తప్ప అభిప్రాయ భేదాలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు ఉండడానికి అవకాశం లేదు, ఉండవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే వాటికి అండగా నిలవడం, వీటన్నిటితో పాటు విజయన్న గెలుపు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఈరోజు ఈ హాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు హాలు బయటకు దాటిన తర్వాత రాత్గయ్యి బాత్గయ్యి అన్నట్టుగా పొయ్యాం వచ్చామన్నట్టు కాకుండా ఈరోజు ఏదైతే వచ్చామో రేపు మరలా గెలిచి మనందరం కలిసి ఏదన్నా గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి విజయానికి అభినందన సభ ఏర్పాటు చేసినంత వరకు శాసనసభకి ఏ కార్యకర్త కూడా ఎత్తినటువంటి దండ దించకుండా ఈరోజు మేము అండగా నిలుస్తామనేటువంటి ఆలోచన చేయండి. ఎవరికి ఏది వచ్చినా సరే అండగా నిలవడానికి అందరం ఏకత్రాటి మీద ఉంటాం, అందరం అండగా నిలుస్తామని చెప్పి భరోసా విశ్వాసాన్ని కల్పిస్తూ ఈరోజు పాపం విజయానికి వచ్చినటువంటి ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల దగ్గరకు వచ్చే కొంత కోటా చెప్పినట్టుగా 100 మంది పెరిగిస్తారు. సర్వేలు మొదలవుతాయి. సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే ఎమ్మెల్యేలు అందరూ ఎవరో ఒకరి ద్వారా లైన్ పెడతారు. ఆయన అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీద అలిగి ఉన్నాడు, మీరు మాట్లాడితే వస్తాడు అని చెప్పి ఎవరు అవసరంలే. నాకు స్వానుభవం. సర్వేపల్లిలో మొత్తం ఉన్నటువంటి లీడర్లు అందరూ నా దగ్గరే ఉన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఓడిపోయా.
కాబట్టి నాయకుల చేతిలో ఏమీ లేవు అని చెప్పడానికి నేను నా నియోజకవర్గం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ, అందుకే ఎవడన్నా పోతున్నాడంటే భారం బాధ్య పానేడు నష్టం లేదు, పోయేవాడిని పట్టుకుంటే ఆగడు. ఈ పార్టీ మీద అభిమానం ఉండాలి, నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నాయకత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి వాడిని నిలుస్తాడు తప్ప రోజు నేను వెళ్ళిపోతానంటే తెలుసో తెలియక కొంతమంది ఫోన్లు చేస్తారు. అందుకే నేను విజయానికి చెప్తున్నా, పోతానన్నటువంటి వాడికి ఫోన్ చేయాల్సినటువంటి పనే లేదు, వాడు తిరిగి వస్తానన్నప్పుడు మాత్రం రాణించుకోవాల్సినటువంటి అవసరమే లేదనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు తప్ప ఇవన్నీ లేకుండా ఆయన పోతాడంటే అని బతిలాడితే తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు అది ఎన్ని రోజులు పనిచేయి. కాబట్టి అటువంటివన్నీ వదిలిపెట్టి పోయేవాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. పోయినందువల్ల వచ్చినటువంటి నష్టమేమి లేదు, వాళ్ళు ఉన్నందువల్ల వచ్చినటువంటి లాభం ఏమి లేదు. కాబట్టి ఎవడైతే అసలైనటువంటి సిద్ధమైనటువంటి కార్యకర్త ఉంటాడో వాళ్ళు నిలబడితే చాలు. తప్పనిసరిగా నేను మిమ్మల్ని అందరినీ మరీ ఎంతసేపు కోరుకునేది ఏంటంటే, నాకు విజయనతో ఉన్నటువంటి అనుబంధ సంబంధం, విజయనని 2029లో ఎన్నికలు వస్తాయా, ఈ లోపలే జమిలీ ఎన్నికలు వస్తాయా, జమిలీ ఎన్నికల పేరుతో వాళ్లే మోసం చేయడానికి ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఇవన్నిటికన్నా ముందు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే విజయన్న అనేటువంటి వాడు మీ ప్రతినిధిగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మీరందరూ మీ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని సాయశక్తులా కృషి చేయడానికి సిద్ధం కాండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఇంత ఇబ్బందుల పరిస్థితి ఎందుకంటే పెట్టిన తర్వాత 4 నెలల లోపల ఎంతమంది రావాలంటే రారు. నేను అందుకే అన్న ఆత్మీయ సమావేశం ఇంట్లో పెడితే పోయిండదు కదా, వచ్చిన అసలు రాణిస్తారా ఇబ్బంది పెడతారంటే పాపం చాలా మంది ఈరోజు కష్టపడి వచ్చాను. పార్టీ మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశ్వాసం. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే మనం పొరపాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పి అతి త్వరలో ప్రజలు గమనించారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకి చాలా సమయం ఉందనుకుంటారు, ఎన్నికలకు సమయం ఉండదు. ఈ రోజు నుంచి ఆ రోజు చూసేటప్పటికి 4 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఎందుకంటే మమ్మల్ని ఖాళీగా పెట్టరు. ఈరోజు ఆడగలి పెడతారు, ఏడగలి పెడతారు, వాడిని కలిపెడతారు, ఏళ్ళ గలి పెడతారు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి ప్రశాంతంగా లేనప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పనిలో సమయం తెలియదు. కాబట్టి కలిసిపోతుంది. గడిచిపోయిన తర్వాత అందుకని ఈ రోజు నుంచే మనం అందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరందరూ కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరం కలిసి అండదండలు ఎదుద్దాం. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేద్దామని చెప్పి మీ అందరికీ ఈరోజు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి మీ అందరికీ ఈరోజు అస్సలు సెస్సలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది, జగనన్న మా నాయకుడు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో విజయాన్ని గెలిపించాలని పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్కి విజయన్ ఇన్ఛార్జ్గా పెట్టడం, అలాగే టౌన్కి చంద్రశేఖర్ రెడ్డి గారిని పెట్టడం, జిల్లాకి గోవర్ధనని పెట్టడం, అలాగే ఈరోజు అందరూ కూడా నాయకులు అందరూ కూడా గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జమిలియా ఏదొచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తూ ఉన్నాం, 11 సీట్లే వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళందరం కూడా చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒక్కడిగా వచ్చారు, వాళ్ళలాగా కూటమిలాగా రాలా, సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈరోజు ఎవరైతే 11 సీట్లు వచ్చినా ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్, తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం.
మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి యుద్ధానికి వచ్చారు. రైట్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది. గుండెల అభిమ ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా. కానీ ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు 2014 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం. 14లో ఉన్నాం, 19లో ఉన్నాం, 24లో ఉన్నాం, 29లో ఉంటాం, 34లో ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు. దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేసాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు కదా, అందరూ ధైర్యవంతులే. అందరం కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళమే, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే, దేనికి కూడా వెనకడుగు వేసేవాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది, ఒక పక్క తరుగుతూ పోతూ ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాను అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా అన్న, నాయకులందరికీ కూడా, పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న, జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్లో మాట్లాడే వాళ్ళకి, లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులేయండి. ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ యూత్ కానీ ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకున్నామన్న వాళ్ళకి పదవులేయండి అన్న. పదవి తీసుకొని ఇంట్లో దాంకునే వాడికి మాత్రం పదవి ఇవ్వద్దు. పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు 100 మందితో రావగలగాలి, అవసరమైతే దేనికైనా సిద్ధపడగాలి. మహా అంటే ఏం పెడతారు, జైల్లో పెడతారు, కేసులు పెడతారు. అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో. రాగానే కేసులు పెట్టడం, జైలుకి పంపించి ఆనందం పొందటం. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నా, ఏం పర్వాలేదు. భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా మందే పోయినారు, మనమేం కాదు. 10 రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే. ఏం దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లే, దేన్ని చంపుకోవాల్సిన అవసరం లే. ఏమవుతుంది, నువ్వు ఒకటి ఇస్తే నీకు 2 వస్తాయి రేపు, అంతే. కానీ ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా పనిచేద్దాం. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం. అది టౌన్ వచ్చినా, రూరల్ వచ్చినా, ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం, కృషి చేద్దాం, ఒకే లక్ష్యంతో పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మన కార్యకర్తని కాపాడుకుందాం, మన నాయకులకు అండగా ఉందామని చెప్పి అదేవిధంగా ముందుకు వెళ్దాం, పోరాటం చేద్దాం, కలిసి ఏమీ కాదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఏం పర్వాలేదు. ఈరోజు జగనన్న మామూలుగా ప్రతిపక్షం అంటే 6 నెలలు 8 నెలలు పడుతుందంట రోడ్డు ఎక్కేదానికి. 2 నెలలోనే, దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తీసుకొచ్చేసినారు. ఎక్కువ టైం కూడా ఇలా ఒక నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డుకి తీసుకురావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరిగా చేసిన పొరపాటు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏమీ చేసుకోలేక కప్పుగుచ్చుకునే దానికి ఏదో ఒక బురద వేస్తాడు. ఒకటి ఈ రోజు అంటాడు, ఇంకో లడ్డు గురించి ఎత్తుతాడు, ఇంకో దేని గురించి ఎత్తుతాడు. అన్నీ లాస్ట్ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో ఇందాక అన్న చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం. అంటే ఆ కార్పొరేటర్లు ఉండబట్టి మనం ఏమీ గెలిచింది లేదు, పీకింది ఏమి లేదు కదా. ప్రజలు నిర్ణయించుకున్నారు, మంచో చెడు ఆ రోజు మనకు ఓట్లు వేయలేదు. అంత మాత్రాన ఆ కార్పొరేటర్లు పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం. ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున్న నాయకులు,
స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు. రేపు ఇంకొక 54 మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి, ఇంకో 54 మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి, ఇంకో 54 మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని మించి ఇంకేమీ లేదు. పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరం కూడా టౌన్ కానీ రూరల్ కానీ ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం అందరం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు 100 కొట్టుకున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే. బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు, కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడికిలు బిగించే ఉంటుందని రుజువు చేసుకొని ముందుకు వెళ్దామని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్న. కాబట్టి అట్లా కలిసి కొట్లాడినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. తప్పకుండా అన్నీ కూడా పక్కన పెట్టుకుంటాం. చిన్న చిన్న పొరపచ్చులు ఉంటాయి, ఒక కుటుంబంలోనే అనాథమ్ములకి గ్యాపులు ఉంటాయి, తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాపులు ఉంటాయి, అన్నీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు జగనన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఇంతమంది కట్టగట్టుకొని వచ్చి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను చూశాను. ఈరోజు మనం బాధపడేది కాదు, మనం ఇది పడేది కాదు, ఎలా ఉండాల్సిన నాయకుడు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రతిపక్షం కొన్ని సంఘటనలు చేశారన్నది మేము చూసినప్పుడు నిజంగానే బాధేసింది. మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది. తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాం. ఈరోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు, ఒకడు రెడ్ బుక్ అన్నాడు, గ్రీన్ బుక్ అంటున్నాడు, ఇంకా ఏ బుక్ లేనన్నాడు. పర్వాలేదు, వాళ్ళు బుక్లో రాసుకుంటారు, మాది కంప్యూటర్ చిప్ లాంటిది, తప్పకుండా బుర్రలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి అదే కాకుండా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలన్నా, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను 3 నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు, అనిల్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడని నన్ను ఏదో రకంగా, ఎందుకంటే కీర్తిశేషులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, అరే మంచి అయినా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలిరా అని. అది మంచిగా అయినా చెడు కానీ ఏదో ఒక వార్త అయితే మాత్రం మనం ఉండాలని. ఆ విధంగా నేను పల్నాడికి పోయిన తర్వాత, ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అనేది ఒక క్లారిటీ లేక, సరే కొన్ని ఇబ్బందుల్లో కొంత ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ, సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక 2-3 మంత్స్, ఎందుకంటే అన్నకు కూడా చెప్పినా విజయదశమి దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే లోపల ఈ 3 నెలల లోపలే ఏదో కంప్లైంట్కి పోయిన అనిల్ అటువైపు చూస్తున్నాడని, ఒకడు జగన్కి వెన్నుపోటని, ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ, ఇంకోటేమో ఇంకో పార్టీ అని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి, ఆ మీడియా ఛానళ్ళకి మంచినా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలన్నా. ఎందుకంటే నేనే రాకమాన్ను, ఈరోజు కాకపోతే రేపు వస్తా, మీరు రాసినవన్నీ కూడా ఎత్తిపోయినాయే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనీయకుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి, మా మహా వాళ్ళకి, ఇంకా TV5 వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. మంచిగా చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు. మేమందరం జగనన్నతోనే ఉంటాం, జగనన్నతోనే కలిసి పనిచేస్తాం. జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో, ఏ విధంగా నిలబడ్డామో అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు. లోపలేస్తారనో బయట వేస్తారనో భయపడేది లేదు. నేను ముందే చెప్పాను, మేము సిద్ధం స్వామి, అవసరమైతే మాకు ఏదైనా సెల్ చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి, మేము లోపలికి పోయి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి, ఎందుకంటే ఇప్పుడే కాదు, దాదాపు విజయన్న పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా, గతం నుంచి కూడా ఆయనతో మంచి సంబంధాలు నాకు ఉన్నాయి. పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి
నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ మా సోదరులైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నానని మనవి చేస్తున్నా. మీ అందరికీ ఒక విషయం నేను మనవి చేయదలుచుకున్నా. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాము. రూరల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడే మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజు గెలిచాడు. మళ్ళీ ఈరోజు అదే వ్యక్తి అవతల పార్టీలోకి పోయి మళ్ళీ అతనే ఈరోజు గెలిచి మన ముందు ఉన్నాడు. ప్రజల నిర్ణయం, ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరిక ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మొన్న అదాల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా. అందరూ మేము చేస్తున్నామయ్యా నీకన్నారు. నమ్మాం. వాళ్ళకే అధికారం ఇచ్చారు, వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని అంటాం. అందరం కూడా చూసాం. ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాల. మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి మూడింతలు బయట ఉన్నారు. నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారే తప్ప కార్యకర్తలు ఒక్కడు కూడా వెళ్ళిపోలేదండి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతుల్లో తన్నులు ఉన్నాయి. తంతారు నిజంగా. మీకేం అనుమానం పడలే? మీరు సంపాదించుకుంటే మీ ఇళ్లలో దాచిపెట్టుకుంటారా పెద్ద మనుషులారా? ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా? ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం. మరి అందుకనే కష్టంలో నష్టంలో ఒక నాయకుడు తను ఏదైతే మంచి చేస్తున్నానని ఆలోచించి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత మనం అందరం దానికి బాధ్యత లేదా? మనం అందరం దాంట్లో పాత్రధారులం కాదా? ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా? గెలిచిన రోజు ఆనందపడ్డాం, ఓడిన రోజు ఆ బాధను సహించలేమా? నాయకుడి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎంతోమంది ఒక ఉప్పెనాలు వచ్చింది ప్రజల నిర్ణయం అంతా మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. అలా అని ఎవరు వెళ్ళిపోవాలయ్యా? వెళ్ళిపోయి ఏం చేద్దాం? వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకెవరో వెనకాలనో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని. ఇక్కడ వాళ్ళందరూ నాయకులు అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు తిప్పుతూ ఉన్నారు మొన్నటిదాకా. ఏరయ్యా నాయనలా రానంటే ఎట్టో ఎల్లో ఇప్పుడు మీ అమ్మ పడ నిన్ను ఉన్నాడు కదరా ఏడంటే లేడు. ఈరోజు ఇదే పని. ఏమి ఆటండి ఇది? సిగ్గు శరం మానం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా. నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే, పార్టీ వల్ల నువ్వు నష్టపోయి ఉంటే, అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల, నేను అందుకని వెళ్ళిపోతున్నానని ధైర్యంగా చెప్పి వెళ్ళిపో. కానీ అది జరగటం లేదయ్యా.
ఆఖరి నిమిషం వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో, మళ్ళీ మనమే పెత్తనం చేస్తామని ఉండటం, అది జరగకపోయేసరికి ఇంకెవరి కాళ్ళలో పట్టుకొని మేము ఎక్కడికి పోయామయ్యా, ఎప్పుడు నీతోనే ఉన్నాం కదా అని చెప్పటం. ఏయ్ వారు నాయన ఆడవాళ్ళు ఉండరా గమనుండా ఆమెనా? మేము ఒకటే మనం చేస్తున్నాం. ఈరోజు ఇంతమంది జనంలో ఒకటే భావం, మనం ఇంత చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరి స్వార్థం కోసం మనం అందరం కూడా పోవాలి. ఈరోజు ముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గం అయ్యా, ఇంక ఎక్కడా లేదు ఇది. ఎవడైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి అపోజిషన్లో అతను గెలిస్తే అతని మానాన అతను వాళ్ళకి ఆయనకి సహాయం చేసిన వాళ్ళకి పని చేసుకోవటమో, లేకపోతే గ్రామాల్లో టౌన్లో ప్రజలకు పనిచేయటమో, వాళ్ళ పార్టీకి పనిచేయటమో, ఆ దశలో వెళ్ళిపోతారు అందరూ. కానీ మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో పరిస్థితి. జేసీబీ పంపించాలంటే ఆయన అడిగి పంపించాలా, కాంట్రాక్టు చేయాలంటే ఆయనకి డబ్బులు ఇచ్చి పని చేయాలా. మా దగ్గరికి నువ్వు రావాల్సిందేనంటే పొరపాటున అతను కానీ రానంటే అతని దగ్గర శివాయి ఎంత ఉంది, ఆ శివాయి పెరికాయి. లేదా ఆయన ఇంట్లో మున్సిపల్లో ప్లాన్ సరిగ్గా లేదంటే ఇల్లు పగలగొట్టు, లేదంటే వచ్చి మా కాళ్ళ కాడుండు. ఇది పరిస్థితి. భయభ్రాంతులకు గురి చేసి జీవితకాలం కష్టపడి అదే కార్యకర్తలు పనిచేసుకొని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు ఒక నాయకుడు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. చేశారు వాడికి, గతంలో అతనికే చేసేవారు అందరూ. ఒకవేళ నువ్వు పార్టీ మారితే ఆ కార్యకర్త మారలా. జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడ్డాడు. నిలబడ్డ దానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈరోజు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఒక భయానకమైన వాతావరణం. అయ్యా ఇబ్బంది పెడతాడు, ఏవయ్యా మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నవాడు ఇబ్బంది పెడతాడు. అమ్మన బూతులు తిడతానే పోతున్నారు అతని దగ్గరికి, అతన్ని ఆదరించి మాత్రం ఎవడు పోవటంలా. ఈరోజు ఇది ఒక కొత్త ట్రెండు. ఎవరైనా ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలిస్తే ప్రజలకు దండం పెడతారు, అయ్యా మీకు మేము సేవ చేస్తామని చెప్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటరా అంటే ఓడిపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యేని రౌడీ షీటర్ల చేత బండ బూతులు తిట్టించేది, వీడియోలు పెట్టేది. ఈ ఒకటి వచ్చినాయి సెల్ ఫోన్లలో. వాడు ఎందుకు తిడతాడో తెలీదు, వాడు ఏం తిడుతున్నాడో తెలీదు. నోటికి వచ్చినంత చెడ్డ మాటలు మాట్లాడుతా అవమానకరంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థిని హననం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకులు ప్రవర్తన మనం అందరం చూస్తున్నాం. ఆగిచ్చేది, మాట్లాడేది, తిట్టించేది. ఎవరు పోతారు నాయన? అందరూ పోతారా వాటికి? అందరూ పోగలరా పనులకి? పోలేరయ్యా. ఏం చేస్తారు? అందుకనే ఎవరు ఏ మాట మాట్లాడాలన్నా, ఎవరు తన అభిప్రాయాన్ని చెప్పాలన్నా ఆ పాడుద్రపు గుంపు ఏమి చేస్తుందో తెలియదు, ఏమంటుందో తెలియదు. ఎందుకబ్బా మనం ఇంట్లో కూర్చుంటామని కూర్చొని ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానయ్యా, దెబ్బకు దెయ్యం వదలుతుంది. రాండ్రానైనా బయటికి ఎవడైనా సరే కార్యకర్తలు జోలికొచ్చినా, మా నాయకుల జోలికొచ్చినా తాట తీసేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. వందల మంది ఉన్నాం, వేల మంది ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని. ఇంత అవమానకరమైన పద్ధతి, ఇంత అసభ్యకరమైనటువంటి పద్ధతి ఈరోజు రాజకీయ వ్యవస్థలో వస్తే క్షేమదాయకం కాదు. ఎవరు కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎవరు ఎంత తొందరపడి మాట్లాడతారో చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ చట్టంలో పాత కటౌట్లు కానీ అవన్నీ ఉంటే కోసేస్తామని చెప్పారు.
మరి బైపాస్లో పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఉండింది, ఎంతో కాలం నుంచి ఉంది, మేము చూస్తూ వస్తాం రోజు. మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు. ఈ ప్రోగ్రాంకి మా కార్యకర్తలు కొంతమంది మా ఫ్లెక్సీలు కట్టడానికి వస్తే మున్సిపాలిటీ వాళ్ళే అక్కడ కట్టమన్నారు. రేపు పొద్దున్నే తీసేయండి అన్నారు. మంచిదయ్యా అన్నారు. కట్టుకొని పోతే కనీసం వాస్తవం తెలీదు, ఎవడు తీశాడో తెలీదు. జనసేన నాయకులని కొంతమంది పిల్లకాయలు వచ్చారు. మా కట్అవుట్లు ఎందుకు తీశారన్న మా వాళ్ళు చెప్పారయ్యా, అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు తీశారండి, మేం కాదు, ఖాళీ స్థలం ఉంటే మేము కట్టుకున్నాము, మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు, మున్సిపల్ కార్మికులు దాన్ని తొలగించేది మీకు కనపడుతుందంటే ఆ మాట వినిపించుకోకుండా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ చూస్తాం చేస్తామనే బెదిరింపు మాటలు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము సంయమనం పాటించాం. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది మాకు తెలుసు, వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, వివేకన్న నారాయణ వాళ్ళతో తిరిగిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఫోన్ చేశా, ఏం పద్ధతి అయ్యేదని. లేదన్నా పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఏదో తెలియక చేశారని అంటున్నారు. మేము ఒకటి చెప్తాం, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు అయ్యా, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల్లో ఆ సంయమనం పాటించి తీరాల్సిందే. మనమైనా సరే సాధ్యమైనంత వరకు తగువులకి తంటాలకి పోకుండా ప్రజల్ని మనం ఏదైతే కోరుకున్నామో, ప్రజలకు ఏదైతే అవతల వాళ్ళు ఇస్తామని మోసం చేశారో వాటి గురించి మాట్లాడి మన నాయకుడి మీద నమ్మకాన్ని పెంచేటటువంటి కార్యక్రమం కార్యకర్తలుగా మనం అందరం చేస్తూ ముందుకు పోవాలి తప్ప కావాలని ఇటువంటి ఈ లత్కోరు పనులు మనకు అవసరంలా. కానీ ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఎవరైనా సరే బెదిరించిన ఈరోజు ఒకటే చూస్తున్నాం, ఉదయం ఉండరాబా బెదిరిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే వాళ్ళని చాలామందిని ఫోన్లు చేశారు, ఎక్కడికైపోతున్నారు మీరే, చూస్తాం మీ కథ అంటున్నారు, మేము ఏమైనా చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇదే చెప్తున్నా నేను, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కార్యకర్తలు రూరల్లో తల ఎత్తుకొని నిలబడదాం. ఎవడైనా సరే బెదిరిస్తే తోలు తీసేస్తాము, అందరం నిలబడదాం, 1000 మంది నిలబడదాం. వాడు వీడని అవసరంలా. ఇక్కడున్న కార్యకర్త ఎవడైనా నా కుటుంబ సభ్యుడే, ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడు మీ కుటుంబ సభ్యుడే అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మంచికైతే మంచిగా పోదాం, అనవసరమైన వాటికి వస్తే మాత్రం ఊరుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టం తలుపులు తడతాం, న్యాయస్థానం తలుపులు కూడా మనం తడతామని చెప్పి మనవి చేస్తూ, ఈరోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మన నాయకుల అందరి నాయకత్వం మీద నమ్మకంతో ఈ పార్టీని వదలకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగానే మేము ఉంటామని వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క వార్డు తిరుగుతాం, ప్రతి ఒక్క గ్రామం తిరుగుతాం. మళ్ళీ అందరం కూడా ఒక్కసాట సమావేశమయ్యి మనం ఒక టీం వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తోడుగా అందరం కలుస్తామని చెప్పి మనం ప్రతి అందరికీ నమస్కరిస్తూ జోలికి మనం బాం, మన జోలికి వస్తే మాత్రం గమనున్నాం. సరైన సమాధానం పార్టీ తరఫున చెప్తామని మనం చేస్తూ, ఈనాడు ఇక్కడికి ఇంతమంది మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా పెద్దలందరికీ పేరు పేరున చెయ్యెత్తి నమస్కరిస్తూ, అందరూ కూడా కొంత మా ఆతిథ్యం స్వీకరించి ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అభినందిస్తూ, ఈ పార్టీకి అండగా ఇన్ని వేల మంది నిలబడడానికి